ఈబీ జోడీ సీజన్ 2 ఎపిసోడ్ 2లో జరిగింది ఇదే. ఓకేనా? ఎవరికి ఎవరు ఫ్లవర్ ఇచ్చారు, ఎవరికి ఎవరు ఫైర్ ఇచ్చారు, ప్రియాంక ఎందుకు ఏడ్చింది, నాగమణికంట ఎందుకు గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది, అసలు 4 జోడీలు వచ్చాయి కదా సండే ఎపిసోడ్లో, వాళ్ళకి ఇచ్చిన హ్యాష్ ట్యాగ్స్ ఏంటి, మొత్తం మాట్లాడుకుందాం మామ. విత్ క్లారిటీ, పాయింట్ టు పాయింటే మాట్లాడుకుందాం. సూపర్గా ఉంటుంది ఈ వీడియో, పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. ఎందుకంటే బీబీ జోడీ సీజన్ 2 ఫ్లవర్ కాదు ఫైరే, నాకు ఫైరే అనిపిస్తుంది. మొత్తం మాట్లాడతాం. ఎంట్రీలోనే శేఖర్ మాస్టర్, సదా గారు, శ్రీదేవి వాళ్ళ ముగ్గురు వచ్చారు. యాంకర్ ప్రదీప్ కూడా వచ్చాడు. ఆ తర్వాత మానస్ అండ్ సృష్టి వాళ్ళిద్దరూ ఒక డ్యాన్స్ అయితే వేశారు. వీళ్ళకి ఇచ్చిన హ్యాష్ ట్యాగ్ ఏంటో కూడా చెప్తాను. వాళ్ళిద్దరూ ఒక డ్యాన్స్ వేశారు. పేకాట్లో నుంచి వస్తారు మనకు పేకాట్ కార్డ్స్ ఉంటుంది చూసా, ఆ కార్డ్స్లో నుంచి ఇద్దరు ఎంట్రీ అయితే ఇస్తారు. వీళ్ళు వేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సాంగ్ ఏంటంటే వెల్కమ్ టు ద పార్టీ సాంగ్ అయితే వీళ్ళైతే డ్యాన్స్ అయితే వేశారు. ఆ తర్వాత భాషా సాంగ్ కూడా రెండు మిక్స్ చేసి, వెల్కమ్ టు ద సాంగ్ అండ్ భాషా సాంగ్ రెండు మిక్స్ చేసి అయితే వీళ్ళు డ్యాన్స్ వేశారు. సూపర్గా వేశారు. మానస్ ఒక మంచి డ్యాన్సర్, సృష్టి వర్మ ఇవ మంచి కొరియోగ్రాఫర్. వీళ్ళిద్దరు జోడీ మాత్రం బీబీ జోడీ సీజన్ 2లో మంచి జోడీ అయితే కాబోతుంది. బాగా డ్యాన్స్ కూడా వేస్తున్నారు. విత్ మూమెంట్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఓకేనా? వావ్ మూమెంట్స్ చాలా చేస్తున్నారు వీళ్ళు. చూద్దాం ఎలా ఫర్దర్గా వీళ్ళకి గట్టి పోటీ ఎవరిస్తారు. నేనైతే అమర్ ఉన్నారు చూసారా, అమర్ అండ్ నైనిక వాళ్ళైతే గట్టి పోటీ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కూడా ఒక మంచి డాన్సర్ ఉంది, అమర్ కూడా బాగా డాన్స్ చేస్తాడు. ఇక్కడ కూడా సృష్టి ఒక మంచి డాన్సర్ ఉంది, మానస్ కూడా ఎక్సలెంట్గా డాన్స్ అయితే చేస్తాడు. ఇలా వీళ్ళిద్దరు జోడీలు అయితే టఫ్ ఫైట్ ఇచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను. నాకు ఇంకో జోడీ కూడా ఉంది టఫ్ ఫైట్ ఇచ్చే జోడీ. ఆ జోడీ ఎవరో కూడా చెప్తాను మీ అందరికీ. ఈ జోడీ కూడా నువ్వు టఫ్ ఫైట్ ఇస్తారు అని నువ్వు అనుకుంటున్నావు అని మీరు ఆశ్చర్యపోయే జోడీ, నాకు సూపర్గా నచ్చారు ఆ జోడీ కూడా. ఆ జోడీ పేరు కూడా చెప్తాను. ఆ తర్వాత వీళ్ళిద్దరిలో మీకు మీకే పోటీ అని శేఖర్ మాస్టర్ గారు చెప్తున్నారు మానస్ అండ్ సృష్టికి. ఎందుకంటే వాళ్ళిద్దరు బాగా డ్యాన్స్ వేస్తున్నారు కాబట్టి మీలో మీకే పోటీ, మీ ఇద్దరికే పోటీ అంటే అక్కడ అందరూ నవ్వుకుంటున్నారు. నిజంగానే వాళ్ళిద్దరిలో వాళ్ళకే పోటీ, ఎందుకంటే ఇద్దరు మంచి డాన్సర్స్. వీళ్ళకి ఇచ్చిన ట్యాగ్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్ మామ. వీళ్ళకి ఇచ్చిన ట్యాగ్ హ్యాష్ ట్యాగ్ మామ. ఆ తర్వాత వీళ్ళకంటూ ఒక సిగ్నేచర్ ఉండాలి. సిగ్నేచర్ డ్యాన్స్ అని ఒకటి ఉంటుంది, తొడగొట్టడం వీళ్ళ సిగ్నేచర్ డ్యాన్స్. ఓకేనా? ఆ తర్వాత అమీర్ ఖాన్, అమరున్నారు చూసావా, వాళ్ళదేమో నాగిని డ్యాన్స్, అది వాళ్ళది. హవా ఇస్వా వాళ్ళ సిగ్నేచర్ స్టైల్, హవా ఇట్లా పైకి ఎగిరి కింద పడతాడు. ఆ తర్వాత సాయి శ్రీనివాస్ బ్యాక్ సైడ్ తిరిగి డ్యాన్స్ వేస్తాడు. ఇదంతా కొంచెం ఎంటర్టైన్మెంట్ లెవెల్లో ఉంటుంది, బాగానే ఉంటుంది. కాకపోతే వాళ్ళ సిగ్నేచర్ స్టైల్స్ అయితే బాగుంటాయి. వాళ్ళు ప్రతిసారి సిగ్నేచర్ స్టైల్ చేయమన్న ప్రతిసారి వీళ్ళైతే అలా అయితే బిహేవ్ చేయాలి, అంటే అలా ఎగరటం, అలా యాక్ట్ చేయడం అయితే చేయాలి. సూపర్ అనిపించింది, కొంచెం ఫన్ అయితే అనిపించింది నాకు. ఓకేనా? ఆ తర్వాత వెయిట్ చేయండి. కీర్తి ఈమె నెక్స్ట్ కీర్తి అండ్ ఆర్జే చైతు, వీళ్ళిద్దరు ఒక పేరు. ఇద్దరు సూపర్గా డ్యాన్స్ చేశారు మామూలు. నిజం చెప్పాలంటే ఆర్జే చైతు అంత హెవీ బాడీ ఉన్నా కానీ, చెప్తున్నా కదా చాలా మంది అయితే హెవీ బాడీ ఉన్నా కానీ వెయ్యలేరు. ఆర్జే చైతు సూపర్గా వేశాడు. విత్ కీర్తి కూడా ఎక్సలెంట్గా ఎంకరేజ్ అయితే చేస్తుంది. కీర్తి కూడా బాగా డ్యాన్స్ వేస్తుంది. బీబీ జోడీ సీజన్ 1కి ఆర్జే చైతు వచ్చాడు, అక్కడ కూడా సూపర్గా డ్యాన్స్ వేశాడు. కాకపోతే టాప్ 5 అయితే ఎలిమినేట్ అయితే అయిపోయాడు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ బీబీ జోడీ సీజన్ 2కి వస్తున్నాడు, సూపర్గా డ్యాన్స్ వేస్తున్నాడు. వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ఏంటిదంటే ఆరాటి సముద్రమా అనే సాంగ్కి అయితే వీళ్ళైతే డ్యాన్స్ అయితే వేశారు మామ, సూపర్గా వేశారు. వీళ్ళ ఫ్రెండ్ అవినాష్ అండ్ సాకేత్ ఉన్నారు చూసారు, సింగర్ సాకేత్, కంగ్రాచులేషన్ చెప్పడానికి వచ్చారు. అంటే బీబీ జోడీ సీజన్ 1లో నువ్వు ఎలిమినేట్ అయిపోయావు, కానీ ఇక్కడ ఎలాగైనా నువ్వు కప్పుతో రా అని కొంచెం కామెడీగా, ఓకేనా, కప్పుతో రా లేకపోతే సైలెంట్గా వచ్చాయి, నీతో ఎవరు డ్యాన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ లేరు, అందుకే కీర్తి బట్టను తీసుకొచ్చుకున్నావా, కీర్తి అయితే బాగా డ్యాన్స్ వేస్తుందని అలా కొంచెం జాలీగా అయితే ఫన్ అయితే చేశారు. ఫన్ అనిపించింది. వీళ్ళకి ఇచ్చిన హ్యాష్ ట్యాగ్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్ కీచు అనే హ్యాష్ ట్యాగ్ అయితే ఇచ్చారు. ఓకేనా? మానస్ వాళ్ళకి ఇచ్చింది ఏంటిది హ్యాష్ ట్యాగ్ మామ, వీళ్ళకి ఇచ్చింది హ్యాష్ ట్యాగ్ కీచు. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి, హ్యాష్ ట్యాగ్ కీచు. వీళ్ళకంటూ ఒక సిగ్నేచర్ డ్యాన్స్ ఉంటుంది. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ 2 legsతో అటు ఇటు డ్యాన్స్ వేయటం. వెయిట్ చేయండి. ఫ్లవర్ అండ్ ఫైర్ ఎవరికి ఎవరిచ్చారో సూపర్గా ఉంటుంది మామ. ఇంకా 2 నిమిషాలు అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. ఫ్లవర్ అండ్ ఫైర్కి వెయిట్ చేయండి, సోది అనుకోకండి, ఎందుకంటే ఫస్ట్ చెప్పాలి కదా. ఆ తర్వాత వీళ్ళకంటూ ఒక టాస్క్ పెట్టారు మామ. ఎక్కువ వీళ్ళకి పెట్టిన టాస్క్ ఏంటిది, టైమింగ్. అంటే 15 బ్లాక్స్ ఉంటాయి. ఆ 15 బ్లాక్స్లో ఫోటో అయితే సెట్ చేయాలా. ఇప్పుడు మానస్ వాళ్ళు వీళ్ళ సెట్ చేయాలా. ఓకేనా? వీళ్ళు ఆర్జే చైతు వాళ్ళేమో వాళ్ళ ఫోటో సెట్ చేయాలా. ఇక్కడ ఆర్జే చైతు అండ్ కీర్తి మానస్ వాళ్ళ ఫోటో అయితే సెట్ చేశారు. అక్కడ వీళ్ళైతే ఒక పవర్ అస్త్రా గెలుచుకున్నారు. ఓకేనా? ఇప్పటికీ మనం ముందు సాటర్డే ఎపిసోడ్లో ఇద్దరు గెలుచుకున్నారు పవర్ అస్త్రాలు, విశ్వ అండ్ మిగతా వాళ్ళు ఎవరు, వాళ్ళు అర్జున్ అండ్ వాళ్ళు గెలుచుకున్నారు. ఇక్కడ విశ్వ వాళ్ళు గెలుచుకున్నారు. ఇక్కడ మూడో పవర్ అస్త్రా గెలుచుకుంది ఎవరు, మూడో పవర్ అస్త్రా గెలుచుకుంది ఆర్జే చైతు అండ్ కీర్తి. వీళ్ళు మూడో పవర్ అస్త్రా అయితే గెలుచుకున్నారు. పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే ఆ పవర్ అస్త్రా యూజ్ చేయాలంటే ఇద్దరు ఒప్పందం మీద అయితే యూజ్ చేయాలి, ఒకరి ఒప్పందం మీద యూజ్ చేయడానికి లేదు. నేను నిన్న సాటర్డే ఎపిసోడ్లో అదే చెప్పాను, ఈరోజు సండే ఎపిసోడ్లో కూడా అదే చెప్తున్నాను. ఓకే? ఇద్దరు ఒప్పందం మీద దాన్ని ఓపెన్ అయితే చేయాలా, యూజ్ అయితే చేయాలా. ఆ తర్వాత నెంబర్ 7 జోడీ ధనరాజ్ గారు అండ్
భాను ఉంది చూసారా, భాను బాగా ఇద్దరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. కానీ ఇక్కడ ధనరాజు నాన్ డాన్సర్. నిజం చెప్పాలంటే ఆయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసినా కానీ ఆయన హీరో డైరెక్టర్గా చాలా చేశారు. అయినా కానీ అంత గ్రిప్ అయితే లేదు డ్యాన్స్, కానీ సూపర్గా చేశారు. ఆయన ఒకటే మాట చెప్తున్నారు, నా వల్ల ప్రాబ్లం అయితే రాదు భాను, నేను నీ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాను, పోరాడుతూనే ఉంటాను, బాగా ఆడతాను, డ్యాన్స్ కూడా చేస్తానని మాట అయితే ఇచ్చారయ్యా. ఇక్కడ వీళ్ళకి ఇచ్చింది ఏంటంటే హ్యాష్ ట్యాగ్ బజా అనే సిగ్నేచర్ ఇచ్చారు. వీళ్ళ హ్యాష్ ట్యాగ్ ఏంటి, హ్యాష్ ట్యాగ్ బజా. ఓకేనా, బజా అన్నప్పుడల్లా వీళ్ళు భజన బృందంలాగా మోగిస్తూ ఉండాలి. ఆ తర్వాత నాగమణికంట అండ్ పింకీ అంటే అలియాస్ పింకీ వీళ్ళు వచ్చారు మామ. వీళ్ళు కళావతి అనే సాంగ్కి అయితే పర్ఫార్మెన్స్ చేశారు, బాగా చేశారు, టూ గుడ్, ఎక్సలెంట్గా చేశారు. కానీ ఇక్కడ నాగమణికంట నాన్ డాన్సర్. ఇక్కడ మీరు చూడాలా, నాగమణికంట నాన్ డాన్సర్, అతనికి డాన్స్ రాదు, అయినా కానీ ఎర్రగా తీసి వదిలేశాడు. నిజం చెప్తున్నా, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అయినా కానీ పింకీ కానీ ఇద్దరు బాగా చేశారు మామ, నిజం చెప్పారండి. కాకపోతే వీళ్ళకి ఎక్కువ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. వీళ్ళకి ఎక్కువ ఫ్లవర్స్ ఎవరు ఇచ్చారో కూడా చెప్తా. ఓకేనా, వీళ్ళకి ఎక్కువ ఫ్లవర్స్ రావడం జరిగింది, ఎవరు ఇచ్చారో కూడా చెప్తా. అక్కడ వీళ్ళిద్దరు బాధపడ్డారు, గట్టిగా మాట్లాడారు, నాకేం తప్పు అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళది పంచుకుంటున్నారు, వాళ్ళకి ఏమనిపించింది ఏంటి అని గట్టిగా మాట్లాడుతున్నారు. కాకపోతే కొంతమంది అలా గట్టిగా మాట్లాడకూడదు అది అంటున్నారు, అది తప్పేం లేదు, ఆ థీమే అలాంటిది. ఓకేనా, ఫ్లవర్ అండ్ ఫైర్ పెట్టినప్పుడు మాట్లాడారు. ఆ తర్వాత పింకీ కూడా బాగా మాట్లాడింది, నాకు పింకీది కూడా ఏం తప్పు అనిపించలేదు. చాలామంది పింకీ ఓవర్గా మాట్లాడుతుంది అది అన్నారు కదా, లేదు బాగానే మాట్లాడింది. ఓకేనా, ఆ తర్వాత కాల్ రాగానే నీ రియాక్షన్ ఏంటి నాగమణికి అంటే 1 year కృషి చేసి 4 kgs పెరిగాను, ఇక్కడికి వచ్చిన తర్వాత మా కొరియోగ్రాఫర్ 4 రోజుల్లో కరిగించేశాడు, హెయిర్ కూడా పెంచాను అని కొంచెం హెయిర్ మీద అప్పుడంటే బీబీ జోడీస్ బిగ్ బాస్ 8లో మీకు గుర్తుంటే నాగమణికి అంటే ఈ మణికంట. ఓకేనా, అక్కడ ఎంత ఫన్ చేశాడు, అక్కడ మా వైఫ్ గుర్తొస్తుంది అది ఇదని కొంచెం బాగుంది కదా, అదే ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చాడు. అదే నాగమణికంటే ఇక్కడ సూపర్గా గొడవలు అయితే అవుతాయి మావా. నాగమణికంట మంచి కంటెంట్ అయితే ఇస్తాడని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే బిగ్ బాస్లో నేను చూశాను. ఓకేనా, అలాంటి నాగమణికంటే ఇక్కడ మంచి కంటెంట్ అయితే ఇస్తాడు. వీళ్ళకి ఇచ్చిన హ్యాష్ ట్యాగ్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్ టటా. ఓకేనా, టాకా హ్యాష్ ట్యాగ్ అనే హ్యాష్ ట్యాగ్ అయితే ఇచ్చారయ్యా. ఇక్కడ మొదలైందయ్యా ఇంకా అసలు రణరంగం చదరంగం. ఓకేనా, వీళ్ళకైతే ఒక పౌరస్రా పెట్టారయ్యా. ఓకేనా, వీళ్ళలో ఒకరికి పౌరస్రా వచ్చింది, నాగమణికంట అండ్ పింకీ పౌరస్రా గెలుచుకున్నారు. బాల్స్ ఉంటాయి చూసారా, ఆ బాల్స్ అయితే హోల్స్లో అయితే త్రో చేయాలా, హోల్స్లో బ్యాలెన్సింగ్గా పడేలా చేయాలా. ఇక్కడ వీళ్ళైతే గెలుచుకున్నారు. ఇక్కడయ్యా ఎవరికి ఎవరు ఫ్లవర్ ఇచ్చారు, ఎవరికి ఎవరు ఫైర్ ఇచ్చారంటే చైతు అండ్ కీర్తి. ఫస్ట్ అమర్దీప్. ఓకేనా, మానస్ అండ్ సృష్టి వాళ్ళకి ఫైర్ ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళ జోడీ బాగుంది, వాళ్ళ ఫైర్ ఇవ్వడంలో తప్పలేదు. కానీ ఫ్లవర్ ఎవరికి ఇచ్చారంటే సత్య అండ్ అర్జున్. ఇక్కడ సత్య ఏంటంటే క్లాప్స్ కొడుతుంది, బాగా ఆలోచించి ఇచ్చారు అని. కాకపోతే ఆలోచించడానికి ఏం లేదు, ఎవరు ఒపీనియన్ వాళ్ళది ఇక్కడ. ఓకేనా, అది తీసుకొని విధానంలో ఉంటుంది, గొడవలు అయితే ఉండబోతున్నాయని నాకు సిగ్నేచర్ కనబడిపోతుంది. ఆ తర్వాత చైతు అండ్ కీర్తి ఫ్లవర్ ఏమో మణికంట అండ్ పింకీకి ఇచ్చారయ్యా వీళ్ళు ఫ్లవర్. అక్కడ చేతు ఏం చెప్తున్నాడు, మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లేదు, ఎక్కువ డ్రామా ఉంది అని చెప్తున్నాడు. డ్రామా ఏం లేదు, నాకైతే బాగానే అనిపించింది, బాగా స్టార్టింగ్ స్టేజే కదా, సూపర్గా డ్యాన్స్ చేశారు, అంతా ఓకే బాగానే ఉంది. ఆ తర్వాత ఫైర్ ధనరాజ్ అండ్ భాను వాళ్ళకి ఇచ్చారు. ఓకేనా, ఆ తర్వాత విశ్వ అండ్ నేహ ఫైర్ ఏమో అమర్ అండ్ నైనికాకి ఇచ్చారు. ఓకేనా, అమర్ అండ్ నైనికాకి ఇచ్చారు, వాళ్ళకి ఇవ్వడంలో తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళు బాగానే డ్యాన్స్ వేశారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేశారు. ఇంజురీ ఉన్నా కానీ అమర్కి డ్యాన్స్ వేస్తున్నారు చూసారు, ఆ ఉద్దేశంలో అందరూ ఇస్తున్నారు అమర్కి. ఓకేనా, ఆ తర్వాత ఫ్లవర్ పింకీ అండ్ నాగమణికంటే వీళ్ళకి మళ్ళీ ఫ్లవర్ ఇచ్చారు. వీళ్ళకి చాలా మంది ఇచ్చారు ఏ పాపమా, కానీ వీళ్ళేంటో ప్రూవ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా ఎప్పుడైతే ఒక మనిషిని మనం తక్కువ చేసి చూస్తున్నామంటే వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా ఎదగటానికే ఉంటారు. ఓకేనా, మీరు బీబీ జోడి సీజన్ 1 కూడా నేను చూశాను, అక్కడ కూడా అర్జున్ అండ్ వేరే పేరు ఉన్నారు, శ్రవంతి వాసంతిను, వాళ్ళ జోడీని కూడా కొంచెం తక్కువగా చూస్తే వాళ్ళు సూపర్గా ఎలివేట్ అయ్యి వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అలాగే వీళ్ళు కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత మా నాగమణికంటకి మళ్ళీ ధనరాజు వాళ్ళు నాగమణికంటకి పింకీకి ఇచ్చారు, ఎందుకంటే ఫ్లవర్ అని. ఓకేనా, ఇల్లు ఇంకా అందరూ వాళ్ళకి వేస్తున్నారు, మనం చేసేదేమో ఫైర్ నైనికాకి అమర్కి ఇచ్చారు. ఆ తర్వాత నాగమణికంట అండ్ పింకీ ఫైర్ మానస్ అండ్ సృష్టికి ఇచ్చారు. ఆ తర్వాత విశ్వ అండ్ నేహ వాళ్ళకి ఫ్లవర్ ఇచ్చారు, ఎందుకంటే మిమ్మల్ని మేము చూడలేదు, ఎక్కడైనా మీరు డ్యాన్స్ చేశారేమో అని పింకీ చెప్తుంది. నేహ అంటుంది నేను మీకు ఇచ్చాను, నువ్వు నాకు ఇవ్వకు అంటుంది. అందేమీ లేదు, ఎవరికి ఇచ్చినా అదేం లేదు, నాకు అనిపించింది. శ్రీ సత్య వీళ్ళేమో మానస్ అండ్ సృష్టికి ఫైర్ ఇచ్చారు, పింకీ అండ్ మణికంటకి మళ్ళీ ఫ్లవర్ ఇచ్చేశారు. ఎక్కువ అయితే వీళ్ళకే వచ్చేసినాయి ఫ్లవర్లో. ఆ తర్వాత సాయి శ్రీనివాస్ ఫైర్ ఏమో విశ్వ నేహాకి ఇచ్చారు. ఆ తర్వాత ఫ్లవర్ ఏమో ధనరాజ్ అండ్ భానుకి ఇచ్చారు. ఇలా ఎక్కువ అయితే మామ పింకీ అండ్ నాగమణికంటకే వచ్చినాయి. చివరిలో మానస్ అండ్ సృష్టి కూడా ఫైర్ ఏమో విశ్వ అండ్ నేహాకి ఇచ్చారు, ఫ్లవర్ ఏమో నాగమణికంట పింకీకి ఇచ్చారు. ఎక్కువ ఫ్లవర్స్ అయితే ఎలాగ వచ్చినాయి. హయ్యెస్ట్ ఫైర్స్ వచ్చింది ఏంటంటే మానస్ అండ్ సృష్టి వర్మకి హయ్యెస్ట్ వచ్చినాయి, 3 వచ్చినాయి. ఆ తర్వాత పింకీ అండ్ నాగమణికంట వీళ్ళకైతే 5 ఫ్లవర్స్ వచ్చినాయి. ఇలా బీబీ జోడీ సీజన్ 2లో ఎపిసోడ్ 2 జరిగింది. మీ అందరికీ అనిపించవచ్చు ఏంటి బ్రో కొంచెం చీదరపడుతుంది బీబీ జోడీ అని. ఏమీ లేదు మామ, ఇది స్టార్టింగ్ స్టేజే, ఎండింగ్ మీరు వెయిట్ చేయండి, వస్తుంది, లోడ్ అయితే అవుతుంది, గొడవలు అయితే అవుతున్నాయి, మీకు తెలియట్లేదు. ఓకేనా, ఉండే కొన్ని మన రివ్యూస్ కూడా సూపర్గా ఉంటాయి. ఎక్కువ ఫ్లవర్ అయితే
నాగమణికంట అండ్ పింకీకి వచ్చినాయి. ఎందుకో వీళ్ళ జోడి నాకైతే తీన్మార్ జోడి అనిపిస్తుంది. నేను ఒక జోడి నాకు బాగా నచ్చిందని చెప్పే చూసావా, వీళ్ళ జోడి ఓకేనా. ఎవరైనా తక్కువ నుంచి ఎదిగారు అనుకో నాకు ఆ జోడి నచ్చద్ది ఓకేనా. వీడు కూడా అలా ఎదుగుతారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా నాగమణికంట అండ్ పింకీ మంచి జోడి అవ్వబోతున్నారు బ్రో ఫ్యూచర్లో అనుకున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద కామెంట్ తెలవండి. కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి. ప్రతిరోజు కంటెంట్ వస్తూనే ఉంటుంది.